వెల్కమ్ 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 స్వాతి బుక్ స్టోరీస్ కి మళ్ళీ తిరిగి స్వాగతం. మళ్ళీ బోరింగ్ స్టోరీస్ ఏంట్రా అంటారా? ఏం చేస్తాం, కుర్రాళ్ళకి కోరిక పుట్టి ఏవేవో చేస్తున్నారు, వాళ్ళు ఆపట్లేదు, అందుకే నేను కూడా ఆపను. స్టోరీ నెంబర్ 1. నా దగ్గర నా పిల్ల పుస్తకం ఉంది, సలహాలు కావాలి. నా దగ్గర నా పిల్ల పుస్తకం ఉంది, సలహాలు కావాలి. ముందు రాసిందే మళ్ళీ రాయడం మానే. విషయం ఏంటంటే మా తరగతిలో ఒక అమ్మాయి ఉంది, దానిని నలిపేయాలని ఉంది. ఇది వరకు దాంతో కొన్నిసార్లు మాట్లాడాను, మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒక స్నేహితుడు దాని పుస్తకం అడిగి తీసుకోమన్నాడు, నేను అడిగాను, తను సంతోషంగా ఇచ్చింది. అదే బుక్. ఇప్పుడు నా దగ్గర దాని బుక్ ఉంది, ఎల్లుండి తిరిగి ఇచ్చేయాలి. మరి ఈ పరిస్థితి నుంచి నేను ఏదైనా బయటికి లాగగలనా? ఎలా ముందుకు వెళ్ళాలి? ప్రేమ లేఖ రాసి పుస్తకం యొక్క పేజీల మధ్యలో పెట్టనా? నిజంగా చెప్పాలంటే ఈ ఆలోచన మూగోడ దొడ్డిలా ఉంది. దయచేసి సాయం చేయండి. ఓకే భయ్యా, తన బుక్ తనకు తిరిగి ఇచ్చేసాను, చిల్లర ఏం చేయలేదు. కానీ నేను రోజు వాడే అత్తరు దాని మీద జల్లి ఇచ్చాను. ఏదో పతిత్తులా కొన్ని డౌట్స్ కూడా అడిగాను. తర్వాత బుక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాను. తను కూడా స్వాగతం అని చెప్పింది. కానీ తర్వాత రోజు తన నిత్యపీఠం మీద కాకుండా నా పక్కన వచ్చి కూర్చుంది. నేను కూడా ఆశ్చర్యపోయాను, కానీ పెద్దగా ఆలోచించలేదు. పగుళ్ల మధ్యలో మాట్లాడుకునే వాళ్ళం. తరగతులు అయిపోయాక నేను వేచి ఉండి ప్రదేశానికి వెళ్లి ఉపాధ్యాయుడి కోసం ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నాకు జీవశాస్త్రంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఆ ప్రదేశంలో విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారు. అయితే టీచర్ రాలేదు, కానీ పాప వచ్చింది. టీచర్ని చూసావని అడిగాను. సిబ్బంది గదిలో ఉన్నారని చెప్పి నా బల్ల మీద కూర్చుంది. మేమిద్దరం మళ్ళీ మాట్లాడుకున్నాం. తను టిఫిన్ తీసి నాకు అర్పించింది. నేను మొహమాట పడినా తను బలవంత పెట్టింది. సర్లే, ఏదో తన దయతో కూడిన సంజ్ఞ అనుకున్నా. తను ఎర్రకలం ఉందా అని అడిగింది, నేను ఇచ్చాను. ఇంకా మా బయాలజీ టీచర్ వస్తే ఆవిడతో నా పని కానుచుకుని తనకు బాయ్ చెప్పి వెళ్ళిపోయా. రేపు నా పెన్ నాకు తిరిగిస్తుంది. సో ఇది జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. అసలు ఏముందిరా ఇందులో, నాకు అర్థం కాలేదు. ఏం సజెషన్ ఇవ్వాలి? ఏం పాపం చేస్తే పుట్టవరా నువ్వు నాకు? సారీ గైస్, ఇంత వర్స్ట్ స్టోరీ అనుకోలేదు. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. స్టోరీ నెంబర్ 2. తను నాకు ఇచ్చిన గులాబీ పువ్వుని ఎక్కడ పెట్టుకోవాలి? నా పిల్ల నాకు 2 ఏళ్ల క్రితం పువ్వు ఇచ్చింది. ఇంకా నా పుస్తకంలో ఉంది. ఆ బుక్ కూడా అదే ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ పువ్వు ఎండిపోయింది. సో దాని రేకులు ఊడి రాలిపోతాయేమో అని భయం వేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకు దీనిని కలకాలం పెట్టుకోవాలని ఉంది, ఎందుకంటే తను నాకు ఇచ్చిన పువ్వు ఇది ఒక్కటే. చివరిసారి నాకు పువ్వు ఇచ్చింది ట్యూషన్ లో. అప్పుడు మాకు 12 ఏళ్ళు. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడ వయసు 10 ఏళ్లే. అప్పుడు నేను ఎక్కువ కొట్టుకునేవాడిని. అందుకే నేను ఏదో అనేసరికి కోప్పడి ఆ పువ్వుని చించి నా మొహాన్ని కొట్టింది. మడిచి జేబులో పెట్టుకోమంది. తర్వాత తను పై చదువుల కోసం వేరే ఊరు వెళ్ళిపోయింది. తన వస్తువు ఏది నా దగ్గర లేదు. అది నన్ను కలిచివేసింది. తన జ్ఞాపకాలతో బతకాల్సి వచ్చింది. ఆ పువ్వు చుట్టూ ఉన్న పేపర్ కూడా దాచుకున్నా. సో ప్లీజ్ ఐడియాస్ ఇవ్వండి. ప్లీజ్ నన్ను వదిలేసి. స్టోరీ నెంబర్ 3. నాకు హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న వాళ్ళని ఎలా హక్ చేసుకోవాలో తెలియదు. అయితే చేసుకోకు, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? నేను ఎందుకు అడుగుతున్నానంటే నా పిల్ల ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేసుకునే తిరుగుతుంది. అందుకే నాకు తనని ఎలా ఆలింగనం చేసుకోవాలో తెలియదు. మీరు ఎలా చేస్తారు? స్టోరీ నెంబర్ 4. నా పాప నాకు ఇది పంపించింది. జీవితం అనే నవలలో నువ్వు ఒక అందమైన అధ్యాయం. నా మనసులోని ఒక భాగం ఎప్పటికీ నిన్నే అల్లుకొని ఉంది. నీ ఉనికి నా ధ్యాస యొక్క శ్రద్ధని ఆదేశిస్తుంది. నువ్వు నేను నిర్లక్షించలేని ఒక అయస్కాంతీకరణ శక్తివి. చెప్పని మాటలు, పట్టించుకొని చూపులు అన్ని నేను కొట్టుకోవడానికి సహకరించాయి. ఇప్పుడు దీనికి ఒక ప్రాపర్ రిప్లై పంపించాలి. హెల్ప్ చేయండి భయ్యా. నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది. దవడ కండరం బిగుసుకుంది. స్టోరీ నెంబర్ 5. ఈ భోజనశాల నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? మొన్న నా పిల్లతో రామ్ రామ్ అనేసా, ఎందుకంటే తను అన్ని హద్దులను దాటేసింది. అది పొట్టిది, కోపిష్టిది, పిచ్చెక్కి నన్ను కొట్టేది. అన్ని మూసుకొని భరించేవాడిని గాని తిరిగి చెయ్యెత్తలేదు. నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్నాను, అది నా స్వభావం. 3 వారాల క్రితం అర్ధరాత్రి 2 గంటలకు అది బీర్ తాగుతూ ఉండగా నాకు ఆకలేసింది. ఎందుకంటే మేము భోజనం చేయలేదు కాబట్టి. నేను తాగుబోతుని కాదు కాబట్టి తమరు సెలవిస్తే తిందామన్నాను. బీర్ చేదుగా అయిపోయింది, తాగడానికి టైం పడుతుంది, నీకు ఆకలేస్తే తినేయంది. సరే అని కంచంలో ఫుడ్ వేసుకొని మెక్కుతున్నా. అదేంటి నేను లేకుండా ఎలా తినేస్తావు అని అడిగింది. నువ్వే కదా చెప్పావన్నాను. అయినా కానీ నువ్వు ఎలా తింటావు, నాకు కూడా ఆకలేస్తుంది, నా కోసం వెయిట్ చేయలేవా అంది. నేను వెంటనే తినడం ఆపేసి సరే నువ్వు తాగేస్తే కలిసి తిందామని చెప్పా. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ. అప్పుడు తను లేదు, ఈ ప్లేట్ లో ఉన్న తినేసి మళ్ళీ వడ్డించుకొని రా అంది. నేను అదే చేశా. అప్పుడు నా కడుపు బీర్ తో ఫుల్ అయిపోయింది, ఇప్పుడు తినలేనంది. సరే మూత పెట్టి ఉంచుతా, తర్వాత తినన్నాను. లేదు నువ్వు తినేయంది. నేను సరే అని తీసుకొని తింటుంటే ప్లేట్ కిందకి పడేసి నేల మీద నుంచి ఏరుకొని తినంది. నేను సిగ్గు లేకుండా ఏరుకొని తింటుంటే ఆ మిగిలిన బీర్ అంతా నా మీద, ఫుడ్ మీద పోసేసింది. నా కంట్లో నుంచి బీర్ కారింది. సారీ, నా కంట్లో నుంచి నీళ్లు కారే. అయినా సరే నేను అలాగే తింటున్నా. తెలియక అడుగుతున్నాను,
ఇదో బతుక చెప్పండి. ఈ లోపు నా దగ్గరికి వచ్చి లెఫ్ట్ రైట్ చంపలు వాయించేసింది. నేను గట్టిగా ఏడ్చాను. దానికి మొత్తం దిగాక ఏడవడం స్టార్ట్ చేసింది. సారీ చెప్పింది. నేను కూడా వదిలేసా. కానీ నాలో మార్పు వచ్చింది. నేను తనను దూరం పెట్టడం మొదలు పెట్టా. వేసుకోవడం ఆపేసా. 5 రోజుల క్రితం వేసుకోవడానికి వచ్చింది. కానీ నన్ను గట్టిగా చేయడానికి అరగంట ట్రై చేశాక నాకు మూడ్ లేదని అర్థమై నాకు వేరే అమ్మాయి దొరికిందేమో అందుకే ఇలా ఉంటున్నానని చెప్పి గొడవ స్టార్ట్ చేసింది. అప్పుడు నేను దాని పురాణం అంతా తవ్వాను. దానికి కోపం వచ్చి నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది. ఆపుదామని దాని చేతులు పట్టుకుంటే నా మొహం మీద ఉమ్మేసింది. తుడుచుకుంటుంటే మళ్ళీ కొడుతుంది. నేను బెడ్ మీద నుంచి పడిపోయాను. అప్పుడు తన్నడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇంకో 3 సార్లు ఉమ్మింది. అంతా అయిపోయాక వెళ్ళి కడుక్కొని రమ్మంది. సరే అని నేను సింక్ దగ్గరికి వెళ్తే వెనకాల నుంచి నా తల మీద గట్టిగా ఒకటి ఇచ్చింది. నేను మళ్ళీ పడ్డాను. ఇంక నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకొని పొద్దున్న లేచి ఏడుస్తూ మా ఇంటికి వెళ్ళిపోయాను. మొన్నటి నుంచి 200 సార్లు కాల్ చేసింది. ఫోన్ ఎత్తితే ఇంటికి వచ్చి నిన్ను మర్డర్ చేసి మళ్ళీ ఉమ్ముతా అంటుంది. నాకు భయంగా ఉంది. ఏం చేయమంటారు? చావు. స్టోరీ నెంబర్ 6. నా పిల్ల నన్ను 4 సార్లు ఎందుకు కొట్టింది? ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? సో నేను నా పిల్ల అడవిలోకి వెళ్ళాం. ఆల్రెడీ మాకు బాగానే పరిచయం ఉంది. నేను నేషనల్ లెవెల్ బాక్సర్ని. అందుకే దానికి ఫైటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నా. ఇంకా తర్వాత ఇలా అవుతుండగా సడన్ గా ఒకటి ఇచ్చింది. నేను ఇదేంటన్నా. మళ్ళీ కొట్టింది. అరే ఎందుకు కొడుతున్నావు అన్నా. మళ్ళీ కొట్టింది. ఆ తర్వాత వచ్చి ముద్దు పెట్టింది. అసలు ఎందుకు ఇలా చేసావంటే సరదాగా చేశానండి. అదేంటంటే నీ యాంగర్ లెవెల్ చెక్ చేస్తున్నాను. కోపం కాదు చిరాకు వచ్చిందని చెప్పా. అప్పుడు సారీ చెప్పి చంపి చూపించింది. ఇంకెవరైనా అయ్యుండుంటే మొహం పగిలిపోయేది. కానీ ఫోన్లే అని పక్కకి వెళ్ళిపోతుంటే ముద్దు పెట్టింది. అసలు ఏంటి భయ్యా ఇది? అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తారు? ఇంకా చాలు బ్రో, నా వల్ల కాదు. ఏంటి స్టోరీలు అసలు చెయ్యి. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి. బాయ్.